నచ్చదు. నేను చదువుకున్నా కాబట్టి వీడికి వచ్చిన వీళ్ళని పంపిద్దామని మాట్లాడుకున్నాం. ప్రతి దగ్గర ఐ షేర్డ్ మై స్ట్రాటజీస్, ఐ షేర్డ్ వాట్ ఈస్ మై ఒపీనియన్ ఇన్ ఆల్ ది గేమ్స్ అండ్ ఆల్సో నేను సంచాలకు ఉన్నప్పుడు కూడా నేను పాయింట్స్ కరెక్ట్గానే చెప్పి మాట్లాడాను. ఇంకా ఆమె క్లాన్ ఉన్నప్పుడు ఆమెకి ఫిజికల్ గేమ్ కనిపించలేదు, రెడ్లో పెట్టింది. గేమ్ క్లారిటీ లేదు, నాకు రెడ్లో పెడుతున్నా. దేని గురించి అమ్మ అంటే లేదు. సరే నీకు ఒకవేళ నేను వాయిస్ అవుట్ చేయండి, నువ్వు నన్ను కన్సిడర్ చేసింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ కన్సిడర్ మీ యాజ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ నీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్ అని అనిపించినప్పుడు, నేను అన్ని రోజులు సైలెంట్ ఉన్నప్పుడు నువ్వు అట్లీస్ట్ సునేవారు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, మీకు ఏమైనా నచ్చలేదా, మీ పాయింట్ నేను ఏమైనా వినలేదా అని నువ్వు కనీసం ఒక్కసారి కూడా వచ్చి నాతో మాట్లాడాను. అది నువ్వు చేసి ఉండాల్సింది. నేను వెయిట్ చేసినా నువ్వు అంటున్నావు కానీ నువ్వు కనీసం నీ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ కానప్పుడు నువ్వు అట్లీస్ట్ ఒక్క రోజు కూడా నీకు ఏమైనా నచ్చలేదా, మరి నీకు ఇది అసలే అని ఒక్క మాటనే మాట్లాడాల్సి. నువ్వు మాట్లాడలే. క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోవాలా. నీ ప్లాన్ ఉన్నప్పుడు నీ ప్లాన్ అట్లీస్ట్ నేను ఏం గో త్రూ అవుతున్నా అనేదన్నా యూ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. నా వెల్ బీయింగ్ కోసమైనా సరే నువ్వు తీసుకోవాల్సిందే. అంటే సార్ ఎందుకు డల్లున్నావు దేని గురించి అన్న నన్ను అడగాల్సింది, నువ్వు అడగలేదు. దట్ ఈస్ యువర్ గ్రేవ్ మిస్టేక్ యాజ్ ఎ చీఫ్. నేను దాన్ని పాయింట్ అవుట్ చేయలేదు బికాస్ నీ మెచ్యూరిటీ లెవెల్ అంతే అని ఊరుకున్నా. నీకు చీఫ్ పొజిషన్ ఏంటనే నీకు అర్థం కానీ నీ మెచ్యూరిటీ లెవెల్ అంతే అనేది ఊరుకున్నా. అయిపోయిందా? అప్పుడు గేమ్ క్లారిటీ లేదు అన్నప్పుడు రెడ్ బోర్డ్లో పెట్టినప్పుడు కూడా నీ పేరు పెట్టింది. ఎందుకంటే నేను పృథ్వీ చాలా ఆడాడు, చాలా 100 ఇచ్చామనిపించింది అది అని చెప్పేసి చెప్పింది. ఓకే క్లియర్, దట్ ఈస్ ఫైన్ అమ్మా, నువ్వు చూడలేదు కదా, దట్ ఈస్ ఫైన్. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఒక గేమ్ నాకు వస్తుంది, నేను ఓడిపోయినా కాబట్టి ఐ టేక్ ద బ్రాండ్ అని చెప్పేసి ఊరుకున్నాను. అండ్ నాకు నీ చీఫ్గా నీకు ఏం నచ్చలేదు అది మాత్రమే చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ గేమ్ నేను పక్క క్లాన్లోనే ఆడతాను. పక్క క్లాన్ ప్రతిసారి నువ్వు నామినేషన్లో వచ్చి మాట్లాడతావంటే ఎందుకు ఒప్పుకోవాలి? నేను వెనకాల బోర్ అంటే వీక్ మొత్తం వెనకాల మాట్లాడతాను. నామినేషన్స్లో వస్తే మాత్రం వెనకాల పాయింట్ కూడా కరెక్ట్. ఐ మీన్ ఫోర్త్ పీపుల్ చేస్తున్నప్పుడు మన పాయింట్ మనం పెట్టాలి కదా, అక్కడ మూవ్ అవుతాం కావచ్చు మనం. మనకి కరెక్ట్ కదా. అంటే చీఫ్ అంటే వీక్ మొత్తం చీఫ్కే కాదు కదా, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. తను ఎలా డిసైడ్ అవుతుంది నా హెడ్లో ఏముంది, నేను ఎలా డిసిషన్ తీసుకుంటాను. నువ్వు తిప్పుతావు ప్లేట్, దోశ తిప్పుతావు బాధ అయితే దొరికిపోతుంది. తిప్పిన తర్వాత దొరికిపోతుంది, తిప్పేసింది అని. నీకు అంత టాలెంట్ ఉంటే దొరకకుండా అండి. రోజు నైట్గా కూర్చొని కనెక్ట్ అయిపోయావు, చెయ్యలేమో అనుకున్నాను. అసలు నాకు అక్కడ రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు జడ్జ్మెంట్ పాస్ చేస్తావు కదా, నీ మాటలు హర్టింగ్గా ఉంటాయి కదా, నైనికని ఒకటి కరెక్ట్ చేసుకోమని ఒక్కొక్కరిని ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకోమని. ఇది అన్నాడు కదా, మా గార్డియన్ కాదని నేను అప్పటికప్పుడు నవ్వుతున్నాను. మా గార్డియన్ కాదు, మాకు తెలిసి మా బుర్రలో దిమాకు ప్రతి ఒక్క పర్సెంట్ కూడా సోయలేదు. నన్ను కూడా అన్నది ఇప్పుడు, అంటే వాళ్ళేసింది తప్ప. నాకు యాక్చువల్లీ తనతో మాట్లాడాలని అస్సలు లేదు. ఐ వాజ్ ప్రిపేర్డ్ నామినేషన్ ఉంటుంది. నేను నిఖిల్కి పిలిచి నేను ఏదో ఒక షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎవరు వద్దు నిఖిల్తో షేర్ చేసుకుందాము అని నాకేదో పర్సన్ అంటే నాకు ఒకలాగా అనిపించింది. అది కామన్ సెన్స్. నేను ఫస్టే చెప్పాను వాడికి, ఇది ఎవరికో చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అని. వాడితో షేర్ చేసినప్పుడు అది వాడికి మాత్రం వాడి పిలిచి మళ్ళీ సోనియాతో షేర్ చేసుకో నేను అప్పుడే మేనేజ్ చేస్తున్నాను. ఏదో ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, నాకు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారంటే వాడికి అప్పుడైనా అర్థం అవ్వాలి. ఐమ్ నాట్ కంఫర్టబుల్ అని వాడికి అక్కడ కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు. నాకు ఇంకా ఓకే వీడికి అర్థం కాదు అని తనతో కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ కూడా ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చింది. నేను మనసులో నాకు అవసరమా ఇవన్నీ మూసుకొని ఉంటే అయిపోయేది అనుకున్నాను. నేను అది మాట్లాడుకుంటున్నాను. నేను అది కూడా తీద్దాం అనుకున్నాను కానీ నిన్న నీ సోఫా ఇద్దరు కూర్చున్నారు, నేను కూడా చూసిన. నేను ఈ రూమ్లోనే రాలే, ఒక 3 days కనీసం మా చదువుకోండి అని మాటలు మంచి సార్లు చెప్తారు. ఆయన కరెక్ట్ చేస్తారు నన్ను. వేరే వాళ్ళతో చెప్తే వేరే వాళ్ళతో చెప్పేసుకుంటారేమో అని భయంతో వాడే చెప్తే వాడి నేను కంఫర్టబుల్ అవుతాను. ఏం చేస్తాం. ఓకే మేబీ ఆయనకి ఏమని మొత్తం నేను నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఈయన చెప్తుంటే వింటున్నాను. అటు చూసినా వింటున్నా. యూ ఫెల్ట్ దాట్ అండ్ వీ వర్ కంటిన్యూయింగ్ దాట్. నేను ఇక్కడ నా గేమ్లో నేను తీసుకురాలేదు, ఆ రిలేషన్షిప్స్ ఏమి నేను తీసుకురాలేదు, నేను ఎక్కడ కూడా నేను ముందు పెట్టలేదు. యూ ఫెల్ట్ దాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ దట్. ఐ డింట్ ఈవెన్ డిఫైన్ ఎనీ రిలేషన్షిప్ హియర్. కామెడీగా నడిచింది అయ్యింది.
అండ్ నీకు ఏ రోజు చెప్పినారో మొన్న నువ్వు హర్ట్ అయిన రోజు ఐ వాజ్ డిఫైనింగ్ ద రిలేషన్షిప్ సేమ్ దట్ నేను చూసినప్పుడు నా రుద్రు గుర్తొస్తాడా, నా అల్లుడు గుర్తొస్తాడా, నాకు కొంచెం ఇట్లా గుర్తొస్తాడా అని ఇట్లా చెప్పుకున్నాను. బట్ అంటిల్ దెన్ ఆల్సో నేను నీకు ఆపర్చునిటీనే నాకు రాలేదు చెప్పాలి అని. నాకు మనసులో నాకు ఏంది అనేది అర్థం చేసుకోవడానికైనా సరే నాకు ఆపర్చునిటీ రాలేదు, నాకు చెప్పలేదు కదా, అది చెప్పాల్సిన అవసరం ఏం రాలేదు. ఎందుకంటే నువ్వు కదా తీసుకొస్తున్నావు, నువ్వు చెల్లి అది ఇది అని ఆ పిచ్చి పాయింట్స్ అన్ని ఎందుకు మాట్లాడాలి? యూ సైడ్ నీకు చీఫ్గా ఇట్లా చేసినావు రెస్పెక్ట్ చేయాలి. యూ సైడ్ ప్రతికి ఏం కేర్ ఉన్నది, నాకు ఏం క్లారిటీ లేదు. నేను ఫిజికల్గా ఏం మాట్లాడలేదు, నువ్వు నన్ను చూస్తలేవు కానీ నువ్వు వాళ్ళిద్దరిని చూస్తావు మరి. సింపుల్. దట్ వాజ్ ఓన్లీ మై ఇంటెన్షన్. అంతకుమించి నేను ఇంకా పర్సనల్గా తీసుకురావాలా, లేకపోతే మీ వాళ్ళే నన్ను అంటున్నారా, నువ్వు అంటున్నావు మీ వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరు, ఎవ్రీబడి ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా. అట్లా అని ఉంది అక్కడ ప్రతి డిసిషన్ అటెండ్ వస్తుంది. అయినా చెప్తాం అనుకున్నాం మళ్ళీ ప్రతిదానికి నిఖిల్ పేరు తీసుకోకూడదు అని నేను అనుకుని ఆగితే కానీ ఎంత ఈజీగా తీసేసుకో. అదే చెప్తాను నిఖిల్కి, మీరు అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా రిలేషన్, మా సిస్టర్ మదర్ అని, ఇలా తీసుకుంది ఏంట్రా మీ పేరు అని. అయితే నేను ఎందుకు తీసుకోకూడదు? నా దగ్గర కూడా చాలా పాయింట్స్ ఉంది, నేను మాట్లాడుతాను. నేను తనే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు రిలేషన్షిప్కి, నేను జస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాను, ఎందుకు ఇస్తాను నేను? అండ్ నిఖిల్ కూడా అసలు యాజ్ అ క్లాన్ చీఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎస్ గేమ్స్ పరంగా అన్నీ సపోర్ట్ ఉంటుంది కానీ తర్వాత చీఫ్ ఫస్ట్ లెటర్ వస్తుందమ్మా, గేమ్ లెటర్ వస్తుందా, గేమ్ రామని ఫస్ట్ అటు వెళ్తుంది ఏ రావడానికి. అంటే మాకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆయన థాటే ఉండట్లేదు అసలు, మొత్తం ఆయన థాటే వస్తుంది. సీత గట్టిగా మాట్లాడండి, మై బెస్ట్. అండ్ ఇక్కడ దాకా వచ్చి టూ పడిపోయింది, నా డ్రెస్ సరిగా సపోర్ట్ చేయలేదు, నా హ్యాండ్స్ బ్యాక్ ఉంది, నాకు నన్ను వాంగుతాం అయినా సరే ఐ ట్రైడ్ అంటిల్ ద ఎండ్. ఇఫ్ యూ కెన్ నాట్ సీ ఆల్ దీస్ థింగ్స్ దెన్ వాట్ ఎల్స్? అండ్ అది ఎగ్గిచ్చినప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడినావు అనేది అది పర్సనల్గా నువ్వు డిస్కస్ చేసుకుని నువ్వు తీసుకొచ్చి గేమ్లో మాట్లాడుతున్నావు. ఐ డోంట్ బిలాంగ్ దేర్. నువ్వు పర్సనల్గా మాట్లాడుకున్నావు అని నేను మా నామినేషన్ తీసుకొచ్చి మా ఐ డోంట్ బిలాంగ్ దేర్ అని నీకు అనిపిస్తే నువ్వు వాటితో మాట్లాడుకోవడం. అది నా పర్సనల్ రిలేషన్షిప్. నువ్వు చీఫ్ నాకు ఇచ్చినప్పుడు నేను దాన్ని తీసుకొని టాస్క్ చేయాలి అంతే. నేను ఏం డైలాగ్ కొట్టినా అని అది నాది, ఇంకొకటి ఉంటే నేను కొట్టకపోయాను. నేను బిగ్ బాస్ గురించి మాట్లాడలేదు, తీసుకున్నా. నేను సరదాగా మేము మాట్లాడుకుంటున్నాం, మేము మాట్లాడుకున్నాం. అదే వాడింది గెలుస్తావు లేదో అనేది అది అక్కడ పిక్ పక్కన పెట్టేసి తీసుకురా నువ్వు ఇట్లా అని మాట్లాడితే అదే నేను డిస్రెస్పెక్ట్. దాని ముందే అడిగాను సో అది ఇప్పుడు లాయర్ డిఫెండ్ చేస్తారు. లాయర్ డిఫెన్స్ చూడు, ఇది సినిమాలో లాయర్లు చదివింది లా, అందుకే అందుకే తనకి పాయింట్లన్నీ లాయర్ డిఫెన్స్ కళ్ళ ముందే ఆడినాము అని స్పెసిఫిక్ చెప్పాల్సింది అయితే చూడు ఎట్లా చెప్పినామంటే జనరల్ పొజిషన్ ఆమె అడిగిన పాయింట్ ఆమె స్టాండ్ అయ్యి ఆమె తీసుకుంటలేదు ఆన్సర్. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ షీ ఈస్ వీక్ అని, షీ డజంట్ హ్యావ్ ఎనీ పాయింట్ అని. నేను చూసుకోలేకి నేను గేమ్ స్ట్రాంగ్గా వీక్ అనేది ఆమె తెలియదుగా. నేను మాట్లాడుతున్నా ఆమె తెలిసిన ఒక్క గేమ్ కూడా గెలవలేదు కదా మరిగా. ఆయన ఒకటి అంటే మిస్ గ్రూప్ గేమర్, మిస్ సోనియా అంటే ఎట్లా ఉంటుంది? నాకు మిస్టర్ ఫీల్డ్ సంచాలక్, మిస్టర్ నబీల్. గేమర్ కూడా కాదు, గ్రూప్లో డాటర్ కదా మదర్. డాట్ కనిపించదు కూడా. ఆమె కనిపిస్తుంది. నీకు అర్థమట్లా వాళ్ళిద్దరు కనిపించట్లేదు. నేను ప్రతి మన బాటమ్ టీలో ఉన్నప్పుడు బ్లాంక్ అయిపోయినా అంటే ఏం పోతుంది బయట. ప్రతి బాగా ఆడతారు, టాస్క్లు బాగా ఆడతారు, అయినా కూడా బాటమ్ టూకి వెళ్ళారంటే కనిపించట్లేదు వాళ్ళు. ఎంత అసలు ప్రతిదానికి ఉంది. అండ్ పృథ్వీని నేను చాలా కగ్గా వాళ్ళని ముందు పెట్టుకొని వెనక మీరు వెళ్ళండి నేను ఆడతాను అంటే అంతగా వేరే వాళ్ళ అగ్రెషన్ ఇది తప్పు అన్నప్పుడు పృథ్వీ తప్పు అని చెప్పాలి కదా, తను ఆపుతుంది, రచ్చగొడుతుంది. అవును ఆడమాట నాకు సార్ అప్పుడు పృథ్వీ అగ్రెషన్ అన్నప్పుడు సీత పృథ్వీ నాకు సార్ అగ్రెషన్ వీక్నెస్ అని కానీ నా నామినేషన్ పాయింట్ నాకు సార్ ప్రూవ్ చేసింది అగ్రెషన్ వీక్నెస్ అని బాగింది అని అంటే అసలు నాకు సార్ వీక్ అని అనలేదు అన్నాడు పృథ్వీ. అడగండి అంటే నాకు ఇలా అవును అన్నాడు, అబ్బాయి అన్న కూడా అన్నాడు అంటే పక్కన చూసాను. నువ్వు మోరల్ డౌన్ చేసుకోకరా, ఇట్స్ ఓకే, గేమ్లో అగ్రెసివ్ ఉండమన్నాడు, తర్వాత అగ్రెసివ్
నువ్వు ఏం ప్రూవ్ చేస్తున్నావు? ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఒకసారి చెప్పినట్టు తగ్గించుకొని చెప్పాలి కదా, నువ్వు అట్లీస్ట్ ఫ్రెండ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈరోజు ఆదిత్య అన్న ఆ పాయింట్ ఆదిత్య అన్న పాయింట్ చెప్పినప్పుడు నువ్వు చూసి ఏదో అంటే నేను చెప్దాం అనుకున్నా. ఆదిత్య అన్న అక్కడ గేమ్లో మధ్యలో సోనియాకి వచ్చి నాకు పృథ్వీ ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు. టాస్క్ పడిపోయింది కాబట్టి షీ డజంట్ డిజర్వ్ అని అన్నారు. డిజర్వ్ కాదు నేను అడుగుతున్నా హౌ ఎందుకు అని క్వశ్చన్ మాట్లాడి అదే వాడు చెప్పిన వాడు చెప్పినట్టు వాడు మెంటల్ కొంచెం డల్ ఉంది. అక్కడ చెప్పిన రీజన్ ఏంటంటే సిల్లీ రీజన్స్. సిల్లీ రీజన్స్ ఆడియన్స్ సేవ్ చేస్తారు కదా, సిల్లీ రీజన్స్ అయితే. ఇప్పుడు గేమ్ పరంగా చూస్తే షీ మైనస్ అక్కడ ఇప్పుడు చేంజ్ చేయాలి కావద్దు. ఇప్పుడు అక్కడ ఫ్రీడమ్ లేదని అక్కడ చెప్తా సేవ్ చేయబడి నన్ను అని. ఫ్రీడమ్ ఉన్నా కదా ఇక్కడ అడుగుతాను నేను క్వశ్చన్. అట్లా చూస్తే పృథ్వీ సో రీజన్ నాకు తెలీదా? ఓకే, ఏమన్నాడంటే నేను అడిగా, అందరి పేర్లు అడిగా, నీకు తెలుసు వాడు మీరు అంటాను, ఆయనకి ఆల్రెడీ చీఫ్ అయ్యాడు. పృథ్వీదేమో అగ్రెషన్ సంథింగ్ రీజన్. నీదేమన్నాడంటే నువ్వు గెలుచుకుంటావు, ఆడి ఆ కేపబిలిటీ నీకుందంటే నేను వెంటనే అన్నా. అంటే సోనియా కావాలా గెలుచుకోవడానికి అంటే అలా కాదురా, ఇప్పుడు అందరిది ఇప్పుడు ప్రతి ఒక్కరిది క్లారిటీ ఉంది, తన గేమ్ మీద నాకు క్లారిటీ లేదు, నాకు ఒక ఛాన్స్ దొరకదు, నేను ఆఫర్ చేస్తున్నా, తను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఇది. అప్పుడు నాకు ఈ గేమ్ ఆడిన తర్వాత నాకు క్లారిటీ ఉంటుంది కదా, తన గేమ్ ఎలా ఉంటుంది, ఏం ఆడుతుంది అది ఇది అన్నాడు. సరే నువ్వు బేసిక్ మన వాళ్ళు పేరు వస్తుందంటే మనం డిఫెండ్ చేసుకుంటాం, కానీ ఇట్లా పడేసింది వాళ్ళ పేర్లని. అదే నీ పేరు ఏంటి అంత సిస్టర్ అంత కేర్ చేసుకుని ఇలా యూజ్ చేసింది ఏంటి, నీ పేరు కూడా బయటకు వస్తుంది కదా, ఏమనుకుంటాను నీ గురించి. నేను చూస్తున్నప్పుడు ప్రతిసారి మీరు నవ్వారు అంటే ఏం సెన్స్ అంటే, అప్పుడు నేను మాట్లాడతా సోనియాతో మాట్లాడతాను. సరే నువ్వు వెళ్ళి మాట్లాడు, ఒకటి నువ్వు తను రాంగ్ అంటే తనతో మాట్లాడు, లేదు తనది కరెక్ట్ అంటే నేను అసలు నీతో మాట్లాడాను. బికాజ్ నేను రాంగ్గా పోట్లేదు నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అవసరం లేదు, నా గేమ్ నేను ఆడతాను, మాట్లాడతాను అన్నారు. ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. చివరి కాదు నేనేమన్నా ఆదిత్య మణికంఠ మనం లేదు అన్నట్టు అనలేదు. ఇది చేసి ఒకవేళ ఆప్షన్ వస్తే అడుగు ఏంటని మణికంఠ ఆదిత్య అయితే నీకు అండ్ నీతో నేను మాట్లాడలేదు, నీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇట్లా అని మాట్లాడితే నాతో ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడినంత వరకు మంచిగానే మాట్లాడినావు కదా, అందరితో అంతంత వరకే స్ట్రైక్ చేసినాడు కాన్వర్సేషన్, ఎవరితో కూడా కంఫర్టబుల్. అదంతా ఓవర్గా ఆడుతున్నాడు. నాకు ఏమనిపిస్తుంది అంటే అట్లా ఆడితే కొంచెం జనాలు ఎంజాయ్ చేసి ఇష్టాలేమో అనే ఫీలింగ్లో ఉన్నాడు. అంటే అది నాకు కొంచెం ఫేక్ యాక్సెంట్ లాగా అనిపిస్తుంది. కావాలని రియల్గా మాట్లాడినప్పుడు చేస్తే కొంచెం జనాలు ఇష్టపడతారని ఫీల్ అవుతున్నాడు. బట్ ఆడికి అర్థం కావట్లేదు ఏంటంటే నెక్స్ట్ వాడు వేరే క్లాన్కి వెళ్ళినప్పుడు ఎవరితో ఉన్నాడో వాళ్ళు చేస్తారు కదా ఆబ్వియస్లీ, అప్పుడు వాళ్ళు కూడా అనిపిస్తుంది ఆ ఇన్సల్టింగ్ ఎలా అంటే నార్మల్ మాట్లాడాడు. ఆల్సో చాలా సేఫ్ కెమెరాస్ ఉన్నాయి చూసుకోవాలి, కెమెరా ఉన్నాడు, ఈజ్ వెరీ మచ్ కెమెరా కాన్షియస్. మీరు ఎలిమినేషన్ అది నామినేషన్ చేసేటప్పుడు వాళ్ళకి మర్చిపోతారు, వాళ్ళు చూసుకో కెమెరా వింటారు అది కూడా అని చెప్తారు. పిక్చర్ చెప్తాను నేను ఇంతే నేను కరెక్ట్ జనాలకు చెప్తున్నాడని మీరు నమ్మండి కన్వే చేస్తున్నాడు. నాకు అది నచ్చలేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, నువ్వు ఆల్రెడీ చేసావు కింద I am not playing for audience. I'm living the life here. Audience will decide what is right and what is wrong. కెమెరా కోసమే చేయాలంటే ఇంకెంత క్రియేట్ చేసి ఒక అవతల వాడిని ఇన్సల్ట్ చేసి కొంచెం వెనకాలంలో బిహేవ్ చేస్తే జనాలు ఎంజాయ్ చేస్తారని ఫీలింగ్ ఉన్నాడు. అంటే అది యూట్యూబ్ సిరీస్ చేసేది కామెడీ కోసం అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. I was emotionally hurt when he said that. ఏదో సంథింగ్ అన్నాడు ఇట్లా. అప్పుడు ఫస్ట్ నేను చేసుకున్నప్పుడు నాకు నేను ఇండివిజువల్గా ఆడతాను, మనం ఇండివిజువల్గా ఆడినప్పుడు ఆ రోజు ఎందుకు ఇండివిజువల్గా అది నాకేమో నేను చూసుకుంటే మీరు ఆగండి అని ఎందుకు రాలేదు మధ్యలో. స్టాండ్ తీసుకున్నప్పుడు నాకు ఇప్పుడే అర్థమవుతుంది, అవును అర్థమైంది థ్యాంక్స్ అని ఎందుకు మాట్లాడినావు, ఎందుకు యాక్సెప్ట్ చేసినావు దాన్ని ముందుకు మూరా నా కెపాసిటీ ప్రతి నాకు ఖర్చులు. నేను అక్కడికి వెళ్తే మణికంఠనంటే ప్రతి డోంట్ క్లోజ్ వర్డ్స్, ఎందుకంటే గెలిచినాక మనం అంత కష్టపడి గెలిచినాం, ఇప్పుడు క్లాన్ నిలిచిపెట్టి తిట్టారనుకో మీరు అందరూ ఆడింది బాగాలేదని, సో బాగోదు. సరే నా దృష్టిలో క్లోజ్ వాళ్ళు ప్రతి నాకు గట్టిగా చెప్పబోతున్నట్టు వచ్చి సో నేను సారీ అంట, నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు?
సో నీకు వాడు చెప్పాడు. సోనియా వచ్చి వృత్తిలో పట్టుకొని అడ్డం నుంచొని ఐమ్ సారీ ఆన్ బిహాఫ్ అంటే భయ్యా యూ టెల్లింగ్ సారీ ఆయనే మాట్లాడుకుంటాడు. మేము ఇద్దరు మాట్లాడుతుంటే మాత్రం చాపేసి రామనంతా మాట్లాడుతున్నాను. ఏంటంటే నేను డైరెక్ట్ నేను ఆ ఫేస్ కూడా చూస్తూనే మాట్లాడాను. మర్చిపోతున్నాను ఇండివిజువల్ గేమ్ ఇది ఎండ్ ఆఫ్ ది డే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్తాను కదా. ఆదిత్య అన్నది కూడా బాగా నేను చెప్పాను కదా. నబీల్ది నాకు నామినేషన్లో 6 కొట్టింది. వాట్ ఈస్ ట్రైంగ్ టు ప్లే ఇన్ దిస్ హౌస్ అని. నెక్స్ట్ ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే భయపడతాడు, పక్కా భయపడతాడు. అబ్బాయి ఇది అఫ్రీది ఫిజికల్ టాస్క్ వస్తే ఆడి ఇంటితో ఫోటో టాస్క్లో భయపడ్డే ఆడాడు. అందుకే ఇలా ఉన్నాడు తప్ప అటాకింగ్ రాలేదు అనుకున్నాడు. ఎందుకంటే అది తెలుసు ఎలా ఆడతాడు. ఒకవేళ ఈ ప్లేస్లో నేను లోపల జస్ట్ వచ్చే లోపల పృథ్వీకి నేను తొక్కుడు పిల్ల కూడా ఆడలేదు ఇద్దరు చెప్తుంది. మరి మధ్యాహ్నం నేను ఆడలేదు. నేను చెప్పాను మా టీంకి చెప్పాలి. సోనియా స్లోగా ఆడింది ఆ క్యాబేజ్ గేమ్. ఈజీగా తెలుసు నిఖిల్ వల్ల మీకు అడ్వాంటేజ్. చాలా స్పీడ్గా ఆడాడు. నిఖిల్ పొడుగు కూడా ఆడలేదు. అప్పటికి సోనియా నేను వెళ్దామని అనుకుంటే నిఖిల్ డిసైడ్ చేస్తే ఆడొచ్చు కదా, గెలవాలి మనం అప్పుడే అనుకున్నాం మేము. నాకు అప్పుడే సోనియా అన్నిసార్లు ఆడాలి అంటున్నాను. పాప నిఖిల్ అందరికీ ఛాన్స్ రావాలి. సరే నేను డ్రాప్ అయిపోతా, లైన్ నువ్వు వెళ్ళండి అంటే లేదు నువ్వు నేను ఆడుకోండి ఇంకా అన్నది. నేను ఆడనని నేను అది కూడా చాలా క్లాస్ నా క్లాన్లో ప్రతిసారి